నమస్తే, నేను అంకిత. జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి కలిసి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అయితే వాళ్ళు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్ళినట్లు తెలుస్తుంది. కానీ అసలు వాళ్ళిద్దరు కలిసి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటి అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఆయన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, రెన్యువల్ చేయించుకోవడానికి వెళ్ళారు అని తెలుస్తుంది. ఒకవైపున ఆయన వేరే దేశానికి కూడా వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు అని తెలుస్తుంది. అసలు ఏది నిజం అంటారు? సో ఒకటి ఏంటంటే పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుంటున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ పాస్పోర్ట్స్ తోటి అవసరం ఉండబట్టే కదా ఇమీడియట్గా రెన్యువల్ చేయించుకుంటుంది అతను. పైగా ఆయన సతీమణి భారతీరెడ్డి ఇద్దరు కలిసి విజయవాడలో ఉండేటువంటి పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి ఆయన పాస్పోర్ట్ని రెన్యువల్ చేయించుకున్నారు అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఆ రెన్యువల్ అయిపోగానే ఇమీడియట్గా ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళిపోయాడు ఆయన. ఆ బెంగళూరు నుంచి లండన్ వెళ్ళిపోతారు అనేది ఒక చర్చ నడుస్తుంది, ఒక ప్రచారం నడుస్తుంది పార్టీలో అంతర్గతంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అయితే ఇక్కడ పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉండాలి? జగన్మోహన్ రెడ్డిది వాస్తవంగా కోర్టులో ఉండాలి. ఎందుకంటే ఆయన మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కోర్టు అనుమతి లేకుండా ఇతర దేశాలకి వెళ్ళడానికి అవకాశమే లేదు. కోర్టు అనుమతి తీసుకునే వెళ్ళాలి. సో ఇప్పుడు ఆయన లండన్ వెళ్తారా అని అంటే కోర్టు అనుమతి లేకుండా ఆయన వెళ్ళడానికి లేదు. ఒకటి. రెండు, పాస్పోర్టు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయనకి పెద్ద అభ్యంతరాలు ఉండవు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్టు ఇవ్వరు, ఇచ్చే అవకాశమే లేదు. మామూలు పౌరులకి ఇచ్చేటువంటి పాస్పోర్ట్ మాత్రమే ఆయనకి ఇస్తారు, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వడానికి లేదు. మరి ఆ పాస్పోర్ట్ విషయంలో ఏం చేశారు, ఎలాంటి కిరికిరి చేశారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సీఎంగా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రెన్యువల్ చేయించుకున్నాడా, లేదు ఫ్రెష్గా మళ్ళీ అది అయిపోయింది కాబట్టి టెన్యూర్ అయిపోయి ఆయన ఈ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడా, లేదంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా రెన్యువల్ చేసుకున్నాడా అనేది పాస్పోర్ట్ ఆఫీసర్స్ చెప్పాలి. పాస్పోర్ట్ ఆఫీస్లో వాళ్ళు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు. కానీ ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవ్వడానికి లేదు. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు, సౌకర్యాలు ఉన్నాయి. సో అది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి లేదు. ఒకటి. రెండు ఏంటంటే ఆయన ఏ దేశానికి వెళ్ళాలన్నా కానీ కోర్టు అనుమతి తీసుకోవాలి. నెక్స్ట్ దేశం నుంచి ఆయన వేరే దేశం పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాస్పోర్ట్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి హైదరాబాద్లో. కానీ ఇప్పటి వరకు ఆయన కోర్టుకి వ్యక్తిగతమైన హాజరు కావట్లేదు. ఎందుకు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది కోర్టు. ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి కూడా 2 నెలలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా కోర్టు వ్యక్తిగత హాజరుకి రావాలి అని చెప్పి ఇంతవరకు అడగలేదు. బహుశా ఆగస్టు 17వ తారీఖునేమో కోర్టు కేసు ఉంది ఆయనది. బహుశా ఆ తేదీన ఏమైనా వ్యక్తిగతమైన హాజరు అవుతారా అనేది ఒకటి వినిపిస్తుంది. అసలు రెగ్యులర్ విచారణ ప్రారంభించాలి అతను కేసుల మీద. ప్లస్ డిశ్చార్జ్ పిటిషన్ చాలా వేసి ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ చాలా వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి, జగన్మోహన్ రెడ్డి తరఫు అడ్వకేటు. సో వాటి మీద వాద ప్రతివాదనలు జరగాలి రెగ్యులర్గా, కానీ రెగ్యులర్గా జరగట్లా. రేపు ఆగస్టు 17వ తారీఖు నుంచి అదేదో రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ మధ్యకాలంలో హరిరామజోగి కూడా ఈ కేసులకు సంబంధించి ఒక పిటిషన్ కూడా వేసినట్టున్నారు ఆయన. ఆ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గత తీర్పుని ఉటంకిస్తూ రెగ్యులర్గా ఈ ప్రజాప్రతినిధి మీద ఉన్నటువంటి కేసులను విచారించండి అని చెప్పి అప్పట్లో చెప్పింది. దాని ప్రకారం అయినా సరే జగన్మోహన్ రెడ్డి కేసులను రెగ్యులర్గా విచారించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన లండన్ వెళ్తారా, లండన్కి జంప్ అయిపోతారా అని అంటే అదంత ఈజీ కాదు అనుకుంటున్నా. కోర్టుకి సబ్మిట్ చేయాలి, ఫస్ట్ కోర్టు అనుమతి తీసుకోవాలి. ఆయన ఏదో వెకేషన్కి వెళ్తాడు అని అంటున్నారు. యాక్చువల్గా ఆయన పోలింగ్ అయిపోయిన తర్వాత వెకేషన్కి వెళ్ళాడు. వెకేషన్కి వెళ్ళి వాళ్ళ కుమార్తె దగ్గర ఉండటానికి వెకేషన్కి వెళ్ళారని చెప్పారు. యాక్చువల్గా పోలింగ్ రోజున వాళ్ళిద్దరు కుమార్తెలు పులివెందుల్లో కనిపించారు, ఇక్కడే ఉన్నారు. ఆయనేమో కోర్టుకి ఏం సబ్మిట్ చేశారు? అప్పుడు తమ కుమార్తెలు ఇద్దరు లండన్లో ఉన్నారు
కాబట్టి మేము వాళ్ళతోటి గడపడానికి మేము వెకేషన్కి వెళ్ళాలి అని కోర్టుకి ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. కోర్టు పరిశీలించి సరే కుమార్తెల దగ్గరికి వెళ్ళాలేమో అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలింగ్ రోజున ఆయన ఇద్దరు కుమార్తెలు పులివెందుల పోలింగ్ కేంద్రంలో కనిపించారు భారతిరెడ్డితో పాటు. అంటే కోర్టుకు కూడా ఆ రోజున అబద్ధం చెప్పారు. తమ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటారు, ఒకళ్ళు ప్యారిస్లో ఉంటారు. సో వాళ్ళిద్దరితోటి గడపడానికి వెకేషన్కి వెళ్ళాలి, అనుమతి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టు అనుమతించింది. కానీ దానికి పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి ఆ రోజు కనిపించింది. సో ఇప్పుడు మళ్ళా తమ కుమార్తె లండన్లో ఉన్నారు, ప్యారిస్లో ఒక అమ్మాయి ఉంది, లండన్లో ఒక అమ్మాయి ఉంది, మేము వాళ్ళిద్దరితో గడపాలి అని చెప్పేసి ఆయన అడిగితే ఇప్పుడు కోర్టు ఇస్తుందా ఇవ్వదా? ఎందుకంటే కోర్టును తప్పుదావ పట్టించాడు. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్కి పోలింగ్కి మధ్యలో ఈ గ్యాప్లో ఆయన ఇలాంటి ఒక దరఖాస్తు చేసుకొని ఒక పిటిషన్ వేసుకొని అనుమతి పొందాడు కోర్టు నుంచి. కోర్టు అన్ని అబ్జర్వ్ చేస్తుంది కదా. సో కోర్టు ఆల్రెడీ ఇద్దరు డాటర్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ కోసం అకేషన్కి వెళ్ళాలని పిటిషన్ ఎలా చేసావు, తగ్గుతావ పట్టించావు కదా అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి పిటిషనే వేయాలి. తమ కుమార్తెలు లండన్లో ప్యారిస్లో ఉన్నారు, వాళ్ళతోటి మేము పోయి వాళ్ళతోటి ఉండి రావాలి, వాళ్ళకి హోమ్ సిక్ ఏదో కారణం చెప్తారు ఆ పిటిషన్లో. సార్ ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కోర్టుకి ఎందుకు పాస్పోర్ట్ సబ్మిట్ చేయలేదు అంటారు, అలాగే కోర్టు ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వలేదు? డెఫినెట్గా ఇక్కడ కోర్టుని తప్పుపడుతున్నారు చాలా మంది కూడా. కోర్టు అసలు ఎందుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది? ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి హాజరు నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆయన ముఖ్యమంత్రి పదవి అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది కదా, ఎందుకు కోర్టు ఆయన్ని వ్యక్తిగత హాజరుకు రమ్మని చెప్పి చెప్పట్లేదు అనేది ఒక క్వశ్చన్. అయితే ఇక్కడ కోర్టు అనేది తనంతట తాను డెసిషన్ తీసుకోదు. ఇప్పుడు సిబిఐ పిటిషన్ వేయాలి. పిటిషన్ ఏం వేయాలి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఆయన ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు, కాబట్టి ఆయన్ని వ్యక్తిగతంగా హాజరుపరచండి కోర్టులో అని చెప్పి సిబిఐ కనుక ఈడీఓ సిబిఐ తరఫున అడ్వకేట్ పిటిషన్ వేస్తే కోర్టు దాన్ని పరిశీలించి అప్పుడు కోర్టు ఒక ఆర్డర్ ఇస్తుంది. కోర్టు తనకైతే తాను ఒక ఆర్డర్ ఇవ్వదు. సో వీళ్ళు సిబిఐ వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక గేమ్ అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు చాలా కాలం నుంచి. వాళ్ళ కారణంగానే సిబిఐకి సంబంధించి దర్యాప్తే తప్పుదోవ పట్టింది, సిబిఐ దర్యాప్తే చాలా స్లోగా ఉంది అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తుంది. ఆల్రెడీ పిటిషన్ వేశారని కూడా తెలుస్తుంది. సో అలాగే ఆయన విదేశాలకు పారిపోతాడేమో, కాబట్టి మీరు ఆయన పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఆయన పాస్పోర్ట్ ఇవ్వకపోతే అనేది పిటిషన్ వేయాలి మళ్ళీ కోర్టుకి. లేదంటే కోర్టు రెగ్యులర్ ప్రాక్టీస్లో ఇప్పుడు వాళ్ళ ఖైదీలను లేకపోతే ముద్దాయిలను నిందితులను అది పర్యవేక్షించదు. కోర్టు ఏమి పర్యవేక్షించదు, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? దర్యాప్తు సంస్థలు. దర్యాప్తు సంస్థ ఎవరు ఇక్కడ? సిబిఐ, ఈడీ. సిబిఐ అసలు ఈయన పాస్పోర్ట్ ఇచ్చాడా లేదా, ఆ పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉందా, విదేశాలకు పర్మిషన్ తీసుకున్నాడు కదా, తీసుకొని వెళ్ళాడు కదా, వెళ్ళి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ ఇచ్చాడా లేదా అనేది వీళ్ళు చెక్ చేసుకొని ఇవ్వకపోతే పిటిషన్ వేయాలి కోర్టులో. మీరు ఇంకా ఇంతవరకు పాస్పోర్ట్ ఇవ్వలేదు, ఆయన విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది, కాబట్టి మీరు మళ్ళీ పాస్పోర్ట్ తీసుకోండి అని చెప్పి పాస్పోర్ట్ తీసుకోవడానికి అనుమతించండి అని చెప్పేసి కోర్టుకి పిటిషన్ వేయాలి. అప్పుడు కోర్టు ఏదో ఒక నిర్ణయం చెప్తుంది. కానీ అది వేసిందా లేదని కూడా తెలియట్లా. ఒకటి. రెండు, ఈయన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళాడంటే ఈయన దగ్గర పాస్పోర్ట్ అయితే ఉండాలి. అంటే కోర్టుకి ఇచ్చి ఉండరు, వాస్తవంగా అయితే కోర్టుకి ఇవ్వాలి. ఎందుకంటే కోర్టు అనుమతి తీసుకొనే ఆయన దేశం దాటాలి, అంతే తప్ప కోర్టు అనుమతి లేకుండా దేశం దాటడానికి లేదు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఆయన దగ్గర పాస్పోర్ట్ ఉంది, రెన్యువల్కి వెళ్ళాడు, రెన్యువల్కి వెళ్ళి రెన్యువల్ చేయించుకున్నాడు అని అంటున్నారు. అంటే అక్కడ కిరికిరి ఏంటంటే రెన్యువల్ ఏ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నాడు? డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నాడా, మామూలు చేయించుకున్నాడా? ఒకవేళ డిప్లొమాటిక్ పాస్పోర్ట్నే యాజ్ ఇట్ ఈస్గా రెన్యువల్ చేసుకుంటే దాని మీద కూడా ఛాలెంజ్ చేస్తూ సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు పిటిషన్ వేయాలి కోర్టులో. పిటిషన్ వేసి కోర్టులో విచారించి మళ్ళీ ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని కనుక రెన్యువల్ చేస్తే కాదు, మామూలు పాస్పోర్ట్ ఏంటని చెప్పి కోర్టులు చెప్పాలి. ఇక్కడ కూడా పాస్పోర్ట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా గందరగోళం చేశారు అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. సో పాస్పోర్ట్ వ్యవహారం అఫీషియల్గా ఆ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి బయటకు వస్తే తప్ప ఇన్ఫర్మేషన్ అది ఆయన ఏ పాస్పోర్ట్ తీసుకున్నారు అనేది మనకి తెలిసే అవకాశం లేదు. కాకపోతే ఆయన ఉన్నదే డిప్లొమాటిక్ పాస్పోర్ట్, ఎందుకంటే 5 years సీఎంగా ఉన్నాడు కాబట్టి. బహుశా దాన్ని ఏమన్నా
దాన్ని ఏమైనా రెన్యువల్ చేయించుకొని ఉంటారా? అబ్జెక్షన్ ఎవరైనా చేస్తేనే కదా అవును. వాళ్ళు ఆపేది. అబ్జెక్షన్ చేయకపోతే రెన్యువల్ చేసేస్తారు. సో కాబట్టి ఏం చేశారు అనేది 2-3 రోజులు బయటకు వస్తుంది. పాస్పోర్ట్ ఆఫీస్ అయినా చెప్పాలిగా, వివరణ చెప్పాలిగా, లేదంటే సిబిఐ ఈడీ వాళ్ళన్నా పిటిషన్ వేయాలి, ఏదో ఒకటి జరుగుతుంది. మొత్తం మీద ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుని ఆయన సత్యమణికి ఇద్దరు బెంగళూరు అయితే వెళ్ళారు. మరి అక్కడి నుంచి లండన్ వెళ్తారంటే కోర్టు అనుమతి లేకుండా అయితే వెళ్తారు. కోర్టు పిటిషన్ అయితే వేయలేదు అనుమతి ఇవ్వమని. కాబట్టి ఆయన లండన్ వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.